సార్ మీరు కూడా ఈ పోరాటంలో బాధ్యతగా ముందుకొచ్చి ఈరోజు ఎన్హెచ్ఆర్సీ ముందు నిలబడ్డారు, కొన్ని విషయాలు తెలియజేశారు. సో మీ స్టాండ్ ఏంటి సార్? ఈ ప్రవీణ్ పగడాల గారి స్టాండ్ ఒకటే ఉంటుందండి. వెన్ ఐ ఫైల్ అని ఒకవేళ స్టాండ్ ఒకటే ఉంటుంది, జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల. ఓకే, సో జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల అంటే జస్టిస్ ఏం రావాలని కోరుకుంటున్నారు సార్? జస్టిస్ ఇన్ ద సెన్స్ బేసికల్ గా నేను ఈ రోజు మీరు బహుశా మీరు కూడా అక్కడ ప్రెసెంట్ అయినట్టున్నారు. అవును సార్. కోటాల్లో కూడా వాట్ ఐ రైజ్ ద క్వశ్చన్ ఈస్ 12 hours లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి యాక్సిడెంటల్ ప్లేస్ కి వెళ్ళడం అనేది ఒక సస్పిషియస్ థింగ్ ఏదైతే, దెన్ వాళ్ళు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపిస్తున్నారో, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో మీకు వజైరాలో వాళ్ళ లిక్విడ్ ఉంది అని చెప్తున్నారో, ఎక్కడ కూడా సైంటిఫికల్ గా అది ప్రూవ్ అవ్వట్లేదు. మీకు క్రిమినల్ జూడిస్పెరెన్సీలో ఎప్పుడైనా కూడా ఒక క్రైమ్ కన్క్లూజన్ కి రావాలి. బియాండ్ రీజనబుల్ డౌట్ కన్క్లూజన్ కి వచ్చినప్పుడే ఆ క్రైమ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ని చూసుకొని వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్స్ చేసుకొని అన్ని డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ పోతేనే ఆ క్రైమ్ ప్రాపర్ గా జరిగిందా జరగలేదా అనేది ఒక కన్క్లూజన్ ఆఫ్ రిపోర్ట్ కి మనం వస్తాం. కానీ ఇక్కడ ప్రీ డిటర్మైన్డ్ ఇన్వెస్టిగేషన్ అనేది జరిగిందండి. ఎందుకోసం ప్రీ డిటర్మైన్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, ప్రిజుడిస్ ఎందుకు అయ్యారు అంటే దట్ పోలీస్ వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అండ్ రెండో విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము పోలీస్ వాళ్ళకి దొరకని ఎవిడెన్స్ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళకి ముందే దొరికిపోయాయి. అది కూడా మీడియా వాళ్ళకి కూడా ఎవరికి దొరికాయి అంటే కొన్ని మీడియా ఛానల్స్ కు మాత్రమే, ప్రభుత్వానికి సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ కు మాత్రమే ముందే ఆ ఫుటేజెస్ దొరికి వాళ్ళు ఒక చనిపోయిన బాడీని కూడా ఆర్టికల్, నేను ఈ రోజు అదే వాదించాను కూడా, మీరు ఉన్నారనుకుంటాను బహుశా, ఆర్టికల్ 21 ఈవెన్ డెడ్ బాడీకి కూడా అప్లై అవుతుందని చెప్తే అక్కడ ఉన్న మన చైర్పర్సన్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎస్ అఫ్ కోర్స్ అది ఖచ్చితంగా టేకప్ చేయాల్సిన మ్యాటరే, కాకపోతే ఇక్కడ ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ ఇక్కడ రాలేదు కాబట్టి ఆంధ్ర వాళ్ళు రావాల్సి ఉంటుంది, దాన్ని మేము ఢిల్లీ బెంచ్ లో ఏర్పాటు చేసినప్పుడు దాన్ని కాల్ చేస్తాము, దాన్ని నోటీస్ పంపిస్తాము, అక్కడ ప్రెసెంట్ అవ్వని చెప్పడం అయితే జరిగింది. ఎందుకు ఈ అంశాలు తీసుకొచ్చాము అంటే, ఒక చనిపోయిన వ్యక్తికి కూడా రైట్స్ అనేది ఉంటుందండి. కాన్స్టిట్యూషన్ మనకు ప్రొవైడ్ చేసింది ఫండమెంటల్ రైట్స్. ఈవెన్ మన బతుకున్న వాళ్ళకే కాదు, బతకపోయే వాళ్ళకి అంటే పిండంకి కూడా ఉంటుంది, మదర్ వూంబ్ లో ఉన్న వాళ్ళకి ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది డిగ్నిటీ. ఆ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ని డిగ్రేడ్ చేసే విధంగా మీడియా వ్యవహరించిన విధానం ఒకసారి చూసుకుంటే ప్రతి ఒక్క పౌరుడికి కూడా అనుమానం వస్తుంది. ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కేసు ఖచ్చితంగా ఇది ఎక్కడ ఏదో సస్పీషియస్ జరిగింది.